కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది రెండో దఫా. అయితే ఇప్పటికే ప్రారంభమైనటువంటి యాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ యాత్ర నిర్విరామంగా సాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు తిరిగి ప్రారంభం కాబోతా ఉంది. అది న్యాయ్ జోడో యాత్రకు సంబంధించి. ఇక నరేంద్ర మోడీ గారు నిన్న కైట్లు ఎగిరేసి కొద్దిగా సంక్రాంతి సంబరాల్లో బిజీగా ఉన్నాడు. అది ప్రధానమంత్రి. ఇంకా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల వ్యవహారం పైన ఆయన విస్తృత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి మీటింగ్లలో అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఆయన బిజీగా ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారేమో వ్యవసాయం, విత్తనాలు ఏం పంపిస్తారు, ఎరువులు ఏమున్నాయి అనేది బిజీలో ఆయన ఉన్నాడు. ఇక ఎటు గుడక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే స్తబ్దు వాతావరణం ఉంది. ఇంకా ఏ హడావిడి కానీ ఏ హంగామా కానీ పెద్దగా జరగట్లేదు. ఇది ఇటు పెడితే ఇక బల్మూరి సుమన్ రావు అంటే మన ఎన్ఎస్యుఐ బల్మూరి వెంకటకి సంబంధం లేని, అంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు, యూకేలో ఉద్యోగాల పేరుతోని దాదాపు ఒక 100 కోట్లు లూటీ చేసిండు తెలంగాణ నిరుద్యోగుల దగ్గర. ఎవరి బల్మూరి సుమన్ రావు అంటే తెలంగాణ జాగృతికి యూకే అధ్యక్షుడు. ఫేక్ కంపెనీలు పెట్టి అనేక మంది యువకుల దగ్గర ఒక్కొక్క వీసా 20 లక్షలు 30 లక్షలు వసూలు చేసి దర్జాగా ఇండియాలో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని మోసం చేసిండు. కల్వకుంట్ల కవిత స్థాపించినటువంటి ఆ జాగృతి సంస్థను నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుడు అక్కడ యూకేలో. అతని కోసం బాధితులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడా, ఏం చేయాలని. మరి ఎక్కడున్నాడో నేను కూడా ఫోన్ చేసినా దొరకలేడు. ఈ ముఠా ఒకటి తయారైపోయి యూకేలో తెలంగాణ యువతని నిట్ట నిలువున ముంచిరు. ఆ వివరాలు మీకు రేపు అందిస్తా. ఇక కల్వకుంట్ల కవిత గారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నిన్న ఇచ్చింది అలా పొద్దుగాల 11 గంటల వరకు ఆఫీస్ కాడికి రమ్మని చెప్పింది. నేను రానుపో అని చెప్పింది. సామాన్లు వచ్చినాయి, సామాన్లు కానీ నేను రానుపో అని చెప్పింది. ఇంకా కల్వకుంట్ల కవిత గారిని మళ్ళీ కరెక్ట్గా అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముంగట, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగట, ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉండే. అయితే ఆ తర్వాత నోటీసులు జారీ చేసిరు. వ్యవహారం ఇదంతా నడుస్తూ ఉంది. కోర్టు ప్లస్ ఈడీ పరిధిలో జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముంగట మళ్ళా ఈ నకిలీ యుద్ధానికి తెరలేపినట్టు అనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. కల్వకుంట్ల కవిత గారికి ఈడీ నోటీసులు ఇచ్చుడు, ఈమె నేను రానుపో అని రిప్లై చేస్తుడు. సో మరి ఏం చేస్తారు, ఈ ఎపిసోడ్ ఎంతవరకు పోతుందని చూడాల్సినటువంటి అంశం. ఇప్పటికైనా మరి మోడీ గారు నిజాయితీ నిరూపించుకుంటారా? ఈ లిక్కర్ కేసు విషయంలో నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడిచినట్టు చేయరి, ఈలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే మళ్ళీ రామరామ అనుకుంటే అందరం తిరిగి వచ్చానే ఏందో మరి తెలియదు. ఇక వ్యవహారం అయితే గిది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ భూమి కాగితం ముట్టుకున్నా దాని వెనకాల టీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు బినామీలే వెళ్తా ఉన్నారు. అసైన్డ్ భూములు చూసిన హైదరాబాద్లో ఇవాళ దిశ కూడా కొన్ని తీసుకొచ్చింది. ఇవాళ మిగతా పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఆ తర్వాత నమస్తే తెలంగాణ రాదా, ఆమెకు కూడా సెలవు ఇవ్వాలి. ఈ 4 లేవు. ఓన్లీ దిశ, శనార్థి తెలంగాణ పత్రికలు మాత్రమే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంకా నిన్న కైట్ ఫెస్టివల్ జోరుగా చేసుకున్నారు. పల్లెల పొంటి, పట్టణాల పొంటి పబ్లిక్ అంతా పతంగులు ఎగిరేసిరు. ఇప్పుడంటే పెద్ద పెద్ద పతంగులు, ఇంటితో పతంగులు, ఇంకా కొంతమంది లీడర్లే పంచి పెడతా ఉన్నారు పతంగులు. కానీ చిన్నప్పుడు పతంగులు కొనే తనకు పైసలు లేక న్యూస్ పేపర్ను దానికి ఇంత గోందు పెట్టి న్యూస్ పేపర్తోని పతంగులు ఎగిరేసేది. మీలో ఎంతమంది న్యూస్ పేపర్తోని పతంగులు ఎగిరేసారు? అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంతే. పుల్ల పెట్టి దానికి గోందు పెట్టి ఏవి మన ఏం పుల్లలు ఇవి, కొబ్బరి పుల్లలు పెట్టి పతంగి తయారు చేసుకొని దాన్ని కూడా ఎట్లా అప్పుడు గోందు కూడా అన్నం మెతుకులతో అతుకు పెట్టేది. ఆ కార్యక్రమం అంతా ఉండేది. ఇదే దారం కొనుక్కొచ్చి దాన్ని మాంజ లెక్క తయారు చేసుకొని ఇక రకరకాల వ్యవహారాలు ఉండేది. చిన్నప్పుడు మీరు కూడా దీంతో న్యూస్ పేపర్తో పతంగి చేసి ఎగిరేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. అదొక చిన్న రిమెంబర్ మనకి, ఒక స్వీట్ మెమొరీ. జెండా ఉందని అదే అంటే పేపర్లు ఉంటాయి కదా, ఆ పేపర్ కూడా తీసుకొని దాంతో కూడా అలక ఉంటుంది. రైట్ గా శనార్థి తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టూర్.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సరైన వేదిక, పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్న తెలంగాణ బృందం. 3 రోజుల పాటు దావోస్లోనే సీఎం రేవంత్ టీము కలిసి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోబోము. ఇప్పటికే ముందుకొచ్చిన పలు కంపెనీలు త్వరలోనే ఎంఓఈలకు అవకాశం. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టడం కోసమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం క్షేత్రస్థాయిలో ఘోరంగా వెనుకబడింది. గత 10 ఏళ్ల కాలంలో పేరుకు పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు అనే ప్రకటనలు కల్పించిన ఆ కంపెనీలు ఎక్కడ ప్రారంభమయ్యాయో, అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంత పెట్టుబడులు పెట్టాయి, చిదంబర రహస్యం అనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు తెలంగాణ ప్రాంతానికి అంది వచ్చిన చక్కటి అవకాశం అనే చెప్పాలి. దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో దావోస్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుండడం గమనార్హం. ఇక నిజానికి గతంలో దావోస్ పర్యటనలకు మంత్రి కేటీఆర్ సారథ్యంలో అధికారుల బృందం వెళ్లేది. కానీ ఏనాడు అక్కడ ఏం ఎంఓఈలు జరిగాయి, ఎన్ని కొత్త కంపెనీలు, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు అన్న లెక్కలు ఆ దేవుడికే తెలియాలి. కానీ దావోస్ పర్యటన పేరుతో తెలంగాణ ప్రజానికంపై అదనపు భారం మోపారని చెప్పాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇలాంటి ఎకనామిక్ ఫోరం సదస్సుకు తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే గతంలో పోయిన కేటీ రామారావుకు, దావోస్ పర్యటనకు పోయిన కేటీ రామారావుకు ప్రస్తుతం దావోస్ పర్యటనకు పోయినటువంటి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ తేడా ఏంటంటే, దావోస్ పర్యటనకు నుంచి కేటీ రామారావు ఏం తెచ్చినో తెలియదు కానీ ఆయన చార్టర్డ్ ఫ్లైట్ల కోసం 13 కోట్ల రూపాయలు అప్పటి తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. 13 కోట్ల రూపాయలు కాలు తిరిగేతందుకు 13 కోట్లు. ఓ టూర్కు పోయినట్టే ఉంటుంది మనోనికి కాకపోతే కేటీ రామారావుకు. అది తెచ్చింది లేదు, లోట పీస్ లేదు. వీడికి ఎవరైనా కంపెనీ పెడతందుకు వస్తే నాకెంత నీకెంత అంతే, భూమి ఇస్తా. నేను గాయాల చెప్పలే. ఒక ఆయన 50 ఎకరాల భూమి, ఒక ఆయన అడిగింది 5 ఎకరాలు. 5 ఎకరాలు అమెరికాలో ఒక ఆయన, అరే నేను మంచిగా సెటిల్ అయినా బాయ్, నేను మంచిగా సెటిల్ అయిపోయినా అమెరికాలో, తెలంగాణ పిల్లలకు ఏదన్నా సేవ చేద్దాం, అనాథ పిల్లల కోసం, నిరాశ్రయుల కోసం ఓ హాస్పిటల్ కడతా, ఒక మంచి ఓల్డేజ్ హోమ్ కడతా అని చెప్పి ఆయన కేటీ రామారావుకు ఫైల్ ఇచ్చిండట. ఫైల్ ఇవ్వగానే కేటీ రామారావు దగ్గర నుంచి ఇంకొక ఆయన బినామీ తీసుకొని, ఎంత కావాలి మీకు అంటే 5 ఎకరాలు కావాలన్నమాట. ఈ ఫైల్ తీసుకున్న అధికారి ఏం చేసిన ఎరికేనా, మీకు 5 కాదు 10 ఎకరాలు ఇస్తాం, 10 ఎకరాలు ఇస్తాం కానీ 5 నువ్వు తీసుకోవాలి, 5 మళ్ళీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలని పెట్టారు. ఇది ఎక్కడి కథరు అని చెప్పి ఆయన అట్లే దాన్ని చూసుకుంటూకుంటే 10ని ఏం చేసిరు, 50 ఎకరాలు చేసిరు. 50 ఎకరాలు చేసి 40 ఎకరాలేమో రామని బినామీకి, 5 ఎకరాలు ఈ అధికారికి, 5 ఎకరాలేమో అసలైనోనికి ఇస్తారట. ఇక ఈ లంగ కథలన్నీ చూసి మీరొద్దు, మీ కథ వద్దురని ఆయన పొర్రి అని ఇలాగొట్టిరు. ఇగో ఈ రకంగా ఎన్ఆర్ఐలను కూడా భయపెట్టిరు అప్పట్లో కేటీ రామారావు గ్యాంగ్ అంతా. ఇది అవద్దమ్మా, కేటీ రామారావు నీ అంతరాత్మ సాక్షికి తెలిసి జరిగిందన్న విషయం. ఎందుకంటే బాధితుడే అనేక మార్లు నాతో పాల్పంచుకున్న పరిస్థితి. ఇక 13 కోట్ల రూపాయలు కేటీ రామారావు తిరిగేతందుకు గతంలో ఖర్చు పెడితే ఇప్పుడు పోయినటువంటి టీం ఎంత ఖర్చు పెడుతుందో చూడండి, ఎంత సాదాసీదాగా పోతుందో చూడండి. నిన్న పోయి వాళ్ళని వివిధ సంస్థల వాళ్ళని కలవడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్రెయిన్పై ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన. రష్యా యుద్ధంతో ఛిద్రమైన ఉక్రెయిన్ శరణార్థులకు సాయం చేయాలని రిక్వెస్ట్. ఇప్పటికిప్పుడు $4.2 బిలియన్ ఆర్థిక సాయం, 1.46 కోట్ల మంది సాయం కోసం ఎదురుచూపులు. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటున్న 33 లక్షల మంది. ఉక్రెయిన్ రష్యా వార్తో ఆగమాగమైన వాళ్ళని ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చింది. ఇక సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమ బంద్, నేటి నుంచి నిరవధికంగా మూత. కొత్త ఆర్డర్లు లేకపోవడంతోనే నిర్ణయం. ఉపాధి కోల్పోనున్న వేలాది మంది కార్మికులు. గోడాన్లలో పేరుకుపోయిన లక్షల మీటర్ల క్లాతు. గత రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాని బకాయిలంటూ పెయ్యి చెయ్యి అన్నాడు, బకాయిలు పైసలు వేలే అవతల పడ్డాడు. సోడిగా కథ, బకాయి పైసలు లేకుండా అవతల పడ్డాడు. మొత్తం ఖాళీ ఖజానా చేసిపోయిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇగో వాళ్ళంతా ఇప్పుడు ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. సచిన్ డీప్ ఫేక్ వీడియో, ఓ గేమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ప్రచారం. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. అలాంటి వీడియోలు తను ఎప్పుడూ చేయలేదన్న సచిన్ రిపోర్ట్ కొట్టాలంటూ అభిమానులకు పిలుపంటూ ఈ డీప్ ఫేక్ వచ్చిందోటి. నరేంద్ర మోడీ ఫోటో పెట్టి వీడియో పెట్టి ఇంకెవడో తిడుతున్నట్టుగా ఇట్లా రకరకాల వీడియోలు తయారు చేస్తా ఉన్నారు. అది నిజమా అబద్ధమా కూడా ఎవరికి అర్థం కాదు, అంత పర్ఫెక్ట్గా ఉంటున్నాయి అవి. సచిన్ టెండూల్కర్ ఓ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా అదొకటి సోషల్ మీడియాలో తిరిగింది. అది నేను చేయలేదు, అది ఫేకు అని చెప్పి ఆయన సంజాయిషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని రిపోర్ట్ కొట్టాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చిందట. ఇది ఇట్లుంటే
ఈసారి బాణుడు మండుడే. ఇప్పటికే 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు. నెల రోజుల ముందుగానే ఎండలు. సంక్రాంతికి వనకాల్చింది పోయి ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది. విభిన్న వాతావరణంలో ఆశ్చర్యపోతున్న జనం. సంక్రాంతి పండుగ అయిపోనే లేదు, చలికాలం ముయ్యనే లేదు, వేసవికాలం రానే లేదు. అయినా తెలంగాణలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. గతంలో ఎన్నడలేని విధంగా సంక్రాంతి పండుగ నాటికే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. సంక్రాంతికి గజగజ వనకాల్సింది పోయి ఫ్యాన్ వేసుకుంటే గానీ తాపిగా కూర్చోలేని పరిస్థితి. గతంలో సంక్రాంతి పండుగ సమయంలో కొంత కూలుండే, ఇప్పుడు 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఈ టైంకి జర తగ్గాల్సిందే, మరి పెరిగినాయి. ఈ వాహనదారులకు అలర్ట్. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం. ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్ విధానం. ఫాస్టాగ్ కు కేవైసీ చేయాల్సిందే, లేకుంటే జనవరి 31 తర్వాత డియాక్టివేట్ అట. అగో ఇదేందో మళ్ళా కొత్త చేసుకోవాలంటే. అచ్చా, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం. ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్ విధానం అట. అది ఏం చేస్తారు ఎరికేనా ఈ తెలివికాళ్ళుగా జనం. ఇక ఫాస్టాగ్ ఇప్పుడు లారీ ఉందనుకో, ఓకే, కారు తీసుకొని పోతురు దానికి. అరే ఓకే, కారు పోయినట్టు అవుతుంది. ఆ లారోడేమో ఎక్కువ కట్టానాయి, కారు తక్కువ కట్టానాయి. ఇక ఆయనతో అది ఏం చెప్తున్నారు అంటే, పెద్ద భారీ వాహనాలు ఉంటాయి ఇక దాని ఫాస్టాగ్ వీకేసి ఏది కారుది ఫాస్టాగ్ తీసుకొచ్చి దానికి అడ్డ పెడుతురు. అది స్కాన్ చేసినప్పుడు ఇది కార్ అని చెప్తుంది. అది అంతే. వీళ్ళ తెలివి వీళ్ళకు. ఇంకా ఒక్కోడు చివరస్తల మీద ఓ పోరడు ఎల్బీ నగర్ కాను ఎన్నో ఇట్లా కారు అద్దం మీద దుమ్ము పడితే తుడుస్తున్నట్టుగా, ట్రాఫిక్ కాడ తుడుస్తున్నట్టుగా చేసి వారి చేయికి ఒక స్కానర్ ఉంటుంది, దాంతో దాన్ని స్కాన్ చేస్తాడు, పైసలు కట్ అవుతాయి ఫాస్టాగ్. ఇది కూడా ఉంది. ఇంకా ఇట్లా రకరకాల ఫాస్టాగ్ లో కూడా రకరకాల విద్యలు నేర్చిరు జనం. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. కులతత్వ మతతత్వ పార్టీలకు దూరంగా ఉంటాం. పొత్తులతో వెళ్లిన ప్రతిసారి మేమే నష్టపోతున్నాం. అవసరమైతే ఎన్నికల తర్వాత ఆలోచిస్తాం. రాజకీయాల నుంచి వైదొలుగుతాననే ప్రచారం వాస్తవం కాదు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అంటూ. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నిజంగా ఆమె కాన్సీరామ్ ఉన్నప్పుడు తప్ప ఎక్కడ వేరే టైంలో సక్సెస్ అయినట్టు కనిపించలే. ఆఖరికి బీఎస్పీలో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చింది కూడా కాన్సీరామ్ మరణం తర్వాత 2006 తర్వాతనే ఆమె పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టింది. అది కాన్సీరామ్ మీద ఉన్నటువంటి ప్రేమతో పడ్డటువంటి. ఆ తర్వాత బీఎస్పీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఎస్పీ ఘోరంగా విఫలమైపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ మరి దానికి కారణాలు ఏందని ఆ పార్టీ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అదే పందాలో వచ్చినటువంటి ఏ పార్టీ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయినాయి. అంతా 5-10 ఓట్లతోటే క్లోజ్ అయ్యాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఎందుకు మరి వాళ్ళ విధానంలో ఏమైనా మార్పు రావాల్సిందా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మాయావతి విషయానికి వస్తే, ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ, అక్కడో ఇక్కడో దాని మీద పోటీ చేస్తారంటే గుర్తు ముంగట వస్తుందని పోటీ చేస్తారు. గుర్తు ముంగట వస్తుంది, ఏనుగు గుర్తు అని చెప్పి ముంగట వస్తుందని పెడతా ఉంటారు. అయితే 4 సార్లు యూపీకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాయావతి ఆ తర్వాత క్రమంగా సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది మొన్నటిసారి ఎన్నికల్లో. ఇక నామకే వాస్తేగా పోటీ చేసిరు. ఎక్కడ కూడా మాయావతి మరి ఎందుకు వెనకడుగు వేసిందో అర్థం కాలేదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం కంప్లీట్గా డీలా పడిపోయింది దేశంలో. ఈ కవితకు ఈడీ నోటీసులు జారీ. నేటి ఉదయం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పిలుపు. విచారణకు రానని ఈడీ కవిత లెక్క గంతే. ఎప్పుడైనా కదే రాసి రానని చెప్పు, మనం చేసేదేముంది. మరోసారి అవసరమైతే కేసీఆర్ గారు ఢిల్లీలో కొత్త కడుతున్న పార్టీ ఆఫీస్ నిర్మాణ పరిశీలన కోసం పోయి వస్తాడు. ఏమైతుంది అంతే. మంత్రి దామోదర ఫేస్బుక్ హ్యాక్. డిఎంకే అన్నా డిఎంకే టీడీపీ పోస్టులు ప్రత్యక్షం. అనుచరుల సమాచారంతో దామోదర అప్రమత్తం. ఆ సందేశాలకు స్పందించవద్దని శ్రేణులకు విజ్ఞప్తి. మంత్రి దామోదర్ రాజనరసింహ ఫేస్బుక్ హ్యాక్ చేసిరట. ఫేస్బుక్ హ్యాక్ చేసిరు. ఓసారి నా ట్విట్టర్ హ్యాక్ చేసిరు, ఓసారి ఫేస్బుక్ హ్యాక్ చేసిరు. ఇవన్నీ ఈ లలిత కళలన్నీ రామన్ గ్యాంగ్కే వస్తాయి, ఎవరికి రావు. ఇక ఓన్లీ రామన్ గ్యాంగే ఇవన్నీ చేసే పనులు. కల్ప ఒకసారి మంత్రి గారికి. పండుగ పూట కూడా మంత్రి గారు నిద్రపోనియరా? స్విచ్ ఆఫ్ అయి ఉందన్నా, స్విచ్ ఆఫ్ అయి ఉన్నట్టుంది. ఇది వాట్సాప్ రింగ్ అవుతుంది. స్విచ్ ఆఫ్. సో మంత్రి దామోదర్ రాజనరసింహకు సంబంధించినటువంటి ఫేస్బుక్ ను హ్యాక్ చేసినారు. అందులో వచ్చేటువంటి పోస్టులను
ఎట్టి పరిస్థితిలో దామోదర్ రాజనరసింహ గారిగా గుర్తించకూడదు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. అసలు అన్నా డిఎంకే టీడీపీ పోస్టులు పెడుతున్నట్టు ఎందుకంటే ఈలే పెడితే వీళ్ళు యాక్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది. అట్లా నెలాఖరుకు పూర్తిగా రైతు బంధు, ఖజానాను ఖాళీ చేసిన గత ప్రభుత్వం, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందులు. ఇప్పటికే కొంతమంది రైతులకు రైతు బంధు ఎదురు చూస్తున్న మిగతా రైతులు నిధులు సమకూర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతి, పన్నుల రూపంలో ప్రభుత్వానికి మరికొంత ఆదాయం. జనవరి చివరి నాటికి రైతుల ఖాతాల్లో పడనున్న నిధులు. రైతు బంధు నిధులను ఈ నెల చివరాఖరి కల్లా రైతుల ఖాతాల్లో జమ చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేయడంతో సంక్షేమ పథకాల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. రైతు బంధు నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కొత్త రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటుగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి మరికొంత ఆదాయం వచ్చే ఛాన్స్ ఉండడంతో ఈ నెలాఖరుకు పూర్తిగా రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఖజానా ఖాళీ. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో ఖజానా ఖాళీ అవటమే కాకుండా 6.7 లక్షల కోట్ల దాకా అప్పు అయింది. గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు ఫస్ట్ తారీఖున ఇచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు కూడా సమయానికి అందించలేకపోయారంటూ కేసీఆర్ చేసినటువంటి పెంట ఇగో ఇప్పుడు ఈ రైతాంగం మీద పడ్డది. ఇలా రైతు బంధు నిధులేద్దామంటే ఆ పైసలు లేకుండా అయిపోయింది. అటో ఇటో గుంజుకొచ్చి తనలాడుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మకర జ్యోతి దర్శనం. శబరిమలకు భారీగా అయ్యప్ప స్వాములు. జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి పులకరించిన భక్తుల శరణుఘోష మార్మోగిన స్వామి అయ్యి శరణం అయ్యప్ప నామస్మరణ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నిన్న ప్రతి సంక్రాంతి రోజే అయితే ఆ శబరిమలకు సంబంధించినటువంటి ఓ హైకోర్టులో ఓ వివాదం నడిచిండే. నిజంగా మకర జ్యోతి దానంతలా అదే జ్యోతి వెలుగుతుందా లేకపోతే ఎవరైనా వెలిగిస్తారా అంటే మకర జ్యోతి పైన అనేకమైనటువంటి ఒక చర్చనైతే జరిగింది గతంలో. మకర జ్యోతి is a matter of the belief and could not be investigated. నమ్మకంతో కూడుకుందనేటువంటి మాట. అయితే ఈ మకర జ్యోతిని ఇక్కడి నుంచి వెలిగిస్తారు. అయితే ఇది వెలిగించేది కొంతమంది గిరిజనులు అని చెప్పి ఆ రోజు ఈ వ్యవహారం అంతా బయటికి వచ్చింది. అయితే సరిగ్గా అదే రోజు మకర జ్యోతిని వెలిగిస్తారు. అది అయ్యో ఇక్కడ నుంచి వెలిగిస్తారు అనుకోరాదు, ఇక్కడ నుంచి వెలిగిస్తారు. అదేమో శబరిమల. అయితే ఇది కొంతమంది గిరిజనులు వెలిగిస్తారు. అయితే దీనిపైన అనేకమైనటువంటి చర్చ జరిగింది గతంలో మకర జ్యోతికి సంబంధించినటువంటి అంశంలో. అయితే ఆ రోజు నేను ఏబిఎన్లోనో దేంట్లోనో చూసిన ఆ రోజు ఇది మకర జ్యోతికి సంబంధించి గిరిజనులు ఎలా వెలిగిస్తా ఉన్నారు దాన్ని అనేది ఆ రోజు చెప్పడం జరిగింది. ఇటుగా నేటి మాట. తెలంగాణలో భూములను కబ్జాలు చేయడంలో బీఆర్ఎస్ నాయకులే దిట్ట. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా గద్ద లెక్క తనుకుపోవడంలో వారిని మించినోళ్లే లేరు. గతంలో ప్రజలకు పంచిపెట్టేందుకు భూములు లేవని అసెంబ్లీలో చెప్పిన సారు ధరణితో దొరలకు అనుకూలంగా మార్చుకొని లక్షల ఎకరాలు దోచుకున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే నాయకులు అధికారంలో ఉన్నప్పుడే కంటపడ్డ భూములను చెరబట్టి వేల కోట్లకు పడగలెత్తారు. ఒక్క ఎకరానికి 100 కోట్లకు పైగా ధర పెంచి అదే అభివృద్ధి అని సంకలు గుద్దుకున్నారు. ఇవాళ సామాన్యుడు గుంట భూమి కొనుగోలు చేసే స్థితిలో లేడు. ఇప్పటికీ పావుల వంతు ప్రజలకు స్వంత జాగా లేక కిరాయి ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలపై దృష్టి పెట్టి గత పాలకులు కబ్జాలు చేసిన భూములను గుంజుకొని అర్హులైన ప్రజలకు పంచిపెట్టాలని కోరుకుంటున్నామని చెప్పి వీళ్ళ భూములన్నీ మళ్ళీ వాపస్ తీసుకోవాల్సిందే. వాపస్ తీసుకోలే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దొంగల ముఠా చేసిన పెంట అంతా ఇంత కాదు, లక్షల ఎకరాలు. మీరు చెప్తున్నారు కదా, ఇంకా ఇవి మెల్లమెల్ల కదులుతుంటేనే వాళ్ళకు శరశర అంటుంది కాళ్ళ కింద. ఏమో అవుతుందిరా మా పని అని. అవుతుంది, పక్కా అవుతుంది. వాళ్ళకు సహకరించినటువంటి అధికారుల పని కూడా అవుతుంది, చేయాలి. సంక్రాంతి ముగ్గులో క్యూన్యూస్ లోగో, క్యూన్యూస్ పై అభిమానాన్ని చాటుకున్న మహిళలు అంటూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండుగ రోజున 2 మహిళలు క్యూన్యూస్ పై అభిమానాన్ని చాటుకున్నారు. క్యూన్యూస్ లోగోతో సంక్రాంతి ముగ్గు వేసి క్యూన్యూస్ గొప్పతనాన్ని చాటి చెప్పారు. వివరాల్లోకి వెళ్తే పరిగి పట్టణం 15వ వార్డులో రామ్లమ్మ అనే మహిళ తన మనవరాలతో కలిసి తన ఇంటి ముందు క్యూన్యూస్ లోగోని ముగ్గుగా వేసుకుందంట రామ్లమ్మ. థ్యాంక్ యూ రామ్లమ్మ.
ఏపీ పిసిసి చీఫ్ పదవికి గిడుగు రాజీనామా లేఖను ఖర్గేకి అందించిన రుద్రరాజు, షర్మిల కేపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నేడో రేపు ప్రకటించనున్న కాంగ్రెస్ హైకమాండ్ అంటూ అందరూ అనుకున్నట్టుగానే ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలను నియమించబోతా ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి గిడుగు రాజీనామా చేసిండు ఆ పార్టీకి. ఇక కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందని అంటున్నాడు. నాడు సోమనాథ్ మందిర పునరుద్ధరణకు నెహ్రూ అడ్డుపడ్డారు, నేడు రామ మందిర ప్రాణ ప్రతిష్టలో అదే పద్ధతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తుందండి. ఒక మాట, ప్రాణ ప్రతిష్ఠ ఎవరు చేయాలి? కిషన్ రెడ్డి గారు వేద పండితులు చేస్తారు. దానికి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పోయి దేవుడికి ప్రాణం పోయడం ఏంది? దేవుడే మనకు ప్రాణం పోసిందని నమ్ముతున్న వాళ్ళమయ్య, మనం దేవునికి ప్రాణం పోసినట్టుగా మీరు చిత్రీకరించి చెప్పబడుతుంది. ఏఐతో ఉద్యోగ భద్రతకు ముప్పు, 60% ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం అంటే ఆ రంగంలో మళ్ళీ పెరుగుతాయి. ఏముంది? ఆదిలాబాద్ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. వామ్మో అన్నయ్య, సెలవు దినాన అక్రమ నిర్మాణమా, కోర్టు పరిధిలో ఉన్న కుట్రలు ఆగవా? వ్యూహాత్మకమే అయిన ఆఫర్ల మీద ఆఫర్లు అంట. సొంత పార్టీ నుంచి చైర్మన్ గిరి పోకుండా అవిశ్వాసమే ఎత్తుగడ, బల్దియాను కాపాడుకున్న కౌన్సిలర్లకు కాసుల కుమ్మరింత. ఒక్కొక్కరికి 2 నుంచి 4 లక్షల వరకు గుడ్ విలు. ఏ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఖతర్నాక్ కహానీ. సొంత పాలక వర్గం పైనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇక ఒకసారి అవిశ్వాసం పెట్టిరు అనుకో, ఇక మళ్ళీ 3 ఏళ్ళ దాకా పెట్టుడుండదుగా. అందుకోసమని ఇప్పుడున్నోళ్ళే నా మీద అవిశ్వాసం పెట్టని పెట్టించుకొని అవిశ్వాసం వీగిపోయేటట్టు చేసి మళ్ళీ పెట్టి ఛాన్స్ లేకుండా అన్నట్టు. ఇదో కొత్త రకమైన ఉపాయం. ఇది మంచి వార్త. అవునండి, ఇది అక్షరాల నిజం. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పాలక వర్గం పైనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీని వెనుక అసలు మతలం వేరే ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ వాళ్ళే అవిశ్వాసం పెట్టుకున్నారు. ఎలాగో భారీ మెజార్టీ ఉంది, మరో 6 నెలల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం రాదు. ఈలోపు పాలక వర్గం కాలపరిమితి తీరిపోతుంది కనుక తమకు తాము అవిశ్వాసం తీర్మానం పెట్టాలనే నిర్ణయం బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీసుకున్నట్టు సమాచారం. సొంత పార్టీ వాళ్ళే అయినా ఒక్కో కౌన్సిలర్ కు 2 నుంచి 4 లక్షల వరకు నజరానాలు ముట్ట చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఆసక్తిదాయకమైన ఈ క్యాతన్పల్లి బల్దియా కహానీలోకి వెళ్తే మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ కు 20 మంది మెజార్టీ ఉంది. దీంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆ పార్టీ దక్కించుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాస తీర్మానాల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముందే అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ కు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లే తమకు తాము అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసుకోవడం గమనార్హం. ఇప్పుడు తీర్మానం పెడితే మరో 6 నెలల వరకు అవిశ్వాసం నోటీస్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఈలోపు మున్సిపాలిటీ పాలకవర్గం కాలపరిమితి తీరిపోతుంది కనుకనే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ఉందో వాళ్ళ కాసుల పంట పడుతుంది. అంతే. ఘనంగా హరినామ సప్త కార్యక్రమం బాసర పుణ్యక్షేత్రంలో జరిగింది. పులుల మరణానికి వారిని బాధ్యులను చేయదు, ఆదివాసీ యువకులపై కేసులు మోపడం అన్యాయం, రాష్ట్ర మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తా ఉంది. ఫారెస్ట్ అధికారులతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు గాలిపటాలతో కనువిందు చేసిరు నిర్మల్ పట్టణంలో ప్రజలు. పార్లమెంటు పోరు తర్వాతే పంచాయతీ ఎన్నికలు. ఫిబ్రవరి 2తో ముగియనున్న గ్రామ పంచాయతీ పదవి కాలం. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది, సర్పంచ్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్లాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకోసమని గ్రామ పంచాయతీ ఎన్నికలను మరో 6 నెలల పాటు వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇతర రాష్ట్రాల పీడీఎఫ్ బియ్యం రైస్ మిల్లులకు తరలింపు. తక్కువ ధర కొని అధిక ధరకు అమ్ముతున్న మిల్లర్లు 3200, 4000 రూపాయలు విక్రయిస్తున్న వైనం చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. నిజామాబాద్ జిల్లాలో ప్రతి 4 నిమిషాలకు ప్రమాదం. బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద రహదారి భద్రతా సిబ్బంది అవగాహన. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. గట్టిగా గంజాయి ఆయిల్ విక్రయిస్తున్న 7 అరెస్ట్ అట. గంజాయి ఆయిల్ అట. ఇదేందో 5 వాహనాలు సీజ్, 97,500 రూపాయల విలువైన 190 గ్రాముల గంజాయి ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్టు. ఇదేందో ఈ గంజాయి ఆయిల్ ఏంది? నేను కూడా కొత్త. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలను చూద్దాం. బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలి. కేకే మహేందర్ రెడ్డికి కార్మికుల వినతి. బీడీ కార్మికులకు జీవన భృతి ఐపీఎఫ్ ద్వారా పెన్షన్ 5,000కు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కార్మికులు కోరారు. ఈ కలెక్షన్ కింగ్ కాకిగా తంగెళ్లపల్లి ఎస్ఐ 3 ట్రాక్టర్లకి 39,000 వస్తువులంటూ ఆడియో వైరల్. వేబిలు ఉన్న ట్రాక్టర్లను పట్టుకోవడం ఏంటని యజమానుల ఆగ్రహం. మానేరు, మూలవాగు పరివాహక ప్రాంతాల్లోనే సార్ పోస్టింగ్లు. ఎస్బీ అసమర్థతతోనే సార్కు
ప్రశంస పత్ర అసమర్థతతోనే సార్ ప్రశంస పత్రాలు అంతా ఉన్నాయి. కలెక్షన్ కింగ్ గా మారినట్టు ఆయన తంగేలపల్లి ఎస్ఐ. ట్రాక్టర్కి 13,000. గోదావరిలో అస్తవ్యస్తంగా ట్రాఫిక్ వ్యవస్థ. గోదావరి కన్లో బొమ్మకల్లో ప్రభుత్వ శిఖం భూములు కబ్జా, అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు, కబ్జాకోరులతో అధికారులు కుమ్మక్కు, అధికారులు అమ్ముడుపోయారని చెప్పేసి గ్రామస్తులు ఆరోపణ. ఎస్యు పరిపాలన భవన నిర్మాణం అంతా నాసిరకమే. కేంద్ర నిర్మాణ సంస్థను కాదని స్థానిక కాంట్రాక్టర్లకి అప్పగింత. బీసీ తానా అంటే పాలక మండలి తందాన. మంత్రి పొన్నం స్పందించాలని విద్యార్థి సంఘాల విజ్ఞప్తి. శాతవాహన యూనివర్సిటీలో సంబంధించి ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే కల్లు గీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ నారాయణఖేడ్లో జరిగింది. ఇక పాత పంటల జాతర వచ్చింది. జాడిమల్కాపూర్లో ఘనంగా ప్రారంభమైన పాత పంటల జాతర. టీడీఎస్ ఆధ్వర్యంలో గ్రామానికి వెళ్లనున్న రైతులు చిరుధాన్యాల పంటల సాగుపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పాత పంటలపైన అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో. ఇక మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఈతవనంలో చెలరేగిన మంటలు, పెద్ద ఎత్తున ఈత చెట్లు దగ్ధమైనట. మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇక పొట్పల్లిలో పండుగ పూట విషాదం. పతంగిని ఎగరవేస్తూ కరెంటు షాక్తో యువకుడు మృతి. నిన్న అంతగానం చెప్తుంగా తమ్మి జర చూసిపోవాలని. పెన్నార్ కార్మికులతో కాటా సమావేశం. ఐక్యంగా ఉండి హక్కుల సాధన కృషి చేద్దామని చెప్పేసి పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉండి హక్కుల సాధన కృషి చేద్దామని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ నిన్న వాళ్ళతో సమావేశమైంది. వైభవంగా మల్లన్న జాతర, భారీగా తరలి వచ్చిన భక్తులు. దుబ్బాకలో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి మండల పరిధిలో జంగంపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామ శివార్లో ఉన్న మల్లన్న జాతర సోమవారం వైభవంగా ప్రారంభమైందట అక్కడ. ఇక ఇప్పుడంతా జాతరల సీజన్. శనార్థి రంగారెడ్డి జిల్లా కమిషన్ కోసం కక్కుర్తి. కర్ణాటక నుంచి తెచ్చి తెలంగాణలో అక్రమ డీజిల్ దందా. క్రషరు, రెడీమిక్స్లకు, పెట్రోల్ పంపు డీలర్లకు విక్రయం. పోలీసులు, డిప్యూటీ తహసీల్దార్ల సంయుక్తంగా తనిఖీలు. ట్యాంకర్ లారీని సీజ్ చేసిన కొందరుకు పోలీసులు. లారీ ఓనర్, డ్రైవర్ అరెస్టు. మరో 9 మంది పరారీ. ఫిల్లింగ్ స్టేషన్ యజమానులతో పాటు 11 మందిపై కేసులు నమోదు చేసిరట. కర్ణాటకలో అగ్గు ఉంది కదా, ఆడికేం తీసుకొచ్చి ఈడ క్రషర్ మిషన్లకు, రెడీమిక్స్లకు, పెట్రోల్ పంపులకు సరఫరా చేస్తారట. భూ సమస్య మీది, పరిష్కారం మాది. లీప్ సంస్థ అధ్యక్షుడు భూమి సునీల్ కుమార్. ప్రతి రైతుకు భూ హక్కుల పరీక్ష. ప్రతి గ్రామంలో భూ న్యాయ శిబిరం నిర్వహణ. లిప్ సంస్థ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుకు అంకురార్పణ. పైలట్ ప్రాజెక్టులో భాగంగా యాచారంలో ప్రారంభించిండు ఎవరు ఎక్స్పర్ట్. యాలాల మండలం బెల్లూరులో కోడి పందాలు. మనతాన పోలీసులకు పట్టుబడ్డ పందెం రాయలు. తాండూరు దగ్గర. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం బెన్నూరు గ్రామ సమీపంలో కాగ్నావాగు పంప్ హౌస్ దగ్గర కోడి పందాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ అతని బృందం పోయిరట. 16,320 రూపాయలు దొరికినట. పెద్ద మొత్తమే, భారీ మొత్తంలో నగదు కోళ్ళు పట్టుకొని కూర్చోడు. 16,000. అనంతుని సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆలయంలోకి పూర్ణ కుంభ స్వాగతం. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రికి ఈవో వినతి పత్రం అందజేశారు వికారాబాద్ జిల్లాలో. ఇక ఉమ్మడి హైదరాబాద్ వార్తలు చూస్తే తుకారం గేట్ పిఎస్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ ఒక వార్త. రైట్, మర్డర్ జరిగిందట. సంక్రాంతి ఎఫెక్టు. ప్రజలంతా సొంతూర్లకి, పట్నం అంతా ప్రశాంతం. హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా ఖాళీ. నిత్యం ట్రాఫిక్ తో ఉండే హైదరాబాద్ గత 3 రోజులుగా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో ఏడికి పోయినా, ఎటు పోయినా కూడా అర్ధగంట, పావు గంటలు ఇట్లా పోయి రావచ్చు. అంత అద్భుతంగా రోడ్లు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా విశాలంగా ఖాళీగా కనిపిస్తా ఉన్నాయి రోడ్లన్నీ. ఇక మళ్ళా 4 రోజులు అయితే మళ్ళీ పాత కథనే. ఆంధ్రాలోనే కాదు, హైదరాబాద్ లోను కోడి పందాలు. చెంగిచెర్లలో కాయి రాజా కాయి అంటున్న పందెం రాయలు. పోలీసులకు సమాచారం అందించిన క్యూనిస్ పరుగులు తీసిన పందెం రాయలటాగో చెంగిచెర్ల కాడ గీడ. చెంగిచెర్ల డబుల్ బెడ్రూమ్లను స్థానికులకే కేటాయించాలి. స్థానికేతరులకు కేటాయిస్తే సహించేది లేదు. 6 గ్యారంటీల్లో అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. కాంగ్రెస్ బీజేపీ నేతల డిమాండ్. మన్సూరాబాద్ సంబంధించి పేరు విషయంలో గందరగోళం. రామ్లీలా మైదానంలో కొత్త కమ్యూనిటీ భవనం. అంబేద్కర్, జగ్జీన్ రావుల పేర్లు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు. స్థానిక బీజేపీ లీడర్లు అడ్డుకున్నారని విమర్శలట. ఇదేందో పేర్ల పంచాయతీ. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే గన్మెన్ ఆరోగ్య పరిస్థితిని పరామర్శించిన ఎమ్మెల్యే మెగారెడ్డి. ఆయన గన్మెన్ ఆరోగ్యం బాగాలేదట, పోయి పరామర్శించాడు. పీఎం జన్ మొదటి విడత నిధులు విడుదల. 540 కోట్లు రిలీజ్ చేసిన ప్రధాని మోడీ. నల్లమల అటవీ ప్రాంతం తెలంగాణకు ఊటీ లాంటిది. ఎమ్మెల్యే వంశీకృష్ణ. మంచిగా ఉంటుంది నిజంగా. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. కొత్తకోట మండలంలోని చెర్లపల్లి, వడ్డేవాట గ్రామాలకు బస్ సౌకర్యాన్ని కల్పించినట. ఆ బస్ ఎక్కి పోతా ఉన్నాడు దేవరకద్ర ఎమ్మెల్యే.
కొల్లాపూర్లో శ్రీరాముని అక్షింతల వితరణ. కొల్లాపూర్లో ఇక కేటీఆర్ ని మతి స్థిమితం లేని ఆరోపణలు. అమ్ముడు పోయిన వారి మాటలు విని భవిష్యత్తు ఆగం చేసుకోవద్దు. భూతగాదాల హత్యకు కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం సరైంది కాదు. అభిలాష్ రావుపై రేప్ కేసు ఎందుకు పెట్టారు? కేటీఆర్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి జూపల్లి అంటూ దాన్ని ఆ మర్డర్ ని వాళ్ళకేదో తగాదాలు ఉంటే అది పార్టీ కంటగడుతున్నారంట. గట్టిగా క్రికెట్ జట్లకు బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే కూచుకుల్లా. టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే 2 ఏళ్లు గడుస్తున్నా వాడుకలోకి రాని వాటర్ ట్యాంక్ అంతా సిద్ధమేనా? ఓపెనింగ్ చేసే ఓపిక లేని నేతలు ఉపయోగంలోకి తేవాలని కోరుతున్న ప్రజలు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల మండలం చింతగూడెం స్టేజ్ వద్ద నిర్మించారట. దీన్ని రెడీగా ఉందట, ఓపెనింగ్ చేయాలి. ఇక చికెన్ వ్యర్థాలతో చేపల సాగు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్లు, కాసుల కక్కుర్తిలో అధికారులు. జిల్లా ఫిషరీస్ అధికారిపై అనేక ఆరోపణలు. జిల్లా కలెక్టర్ స్పందించాలంటున్న జనం. వాస్తవమే ఇది. ఈ కోళ్లు తీసుకుపోయి తోలు, కోళ్లు, తర్వాత ముక్కలు ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకుపోయి చెరువులు వేసేసి వాటితోటి చేపలు పెంచుతున్నారు. దాంతో ఏమైతుందంటే రోగాలు వస్తాయి. అంటే మంచి జరిగేది చెడు జరుగుతున్నట్టు అది పెద్ద పరిశ్రమ. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ. రాజకీయాలకు అతీతంగా అందరూ పండుగలు జరుపుకోవాలి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పండుగ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం. పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలు, నిబంధనలు బేఖాతారు. వాయు కాలుష్య బారిన పడుతున్న జనం, చోద్యం చూస్తున్న అధికారులు. ఇక అధికారులే నీటిని అడ్డుకోవడం ఏమిటి? నీళ్ల కోసం రైతాంగం ఎదురుచూపులు. అడ్డుకట్ట వేసి ఆపేసిన అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు వేములపల్లిలో. ఇంకా ఉమ్మడి నల్గొండ వరంగల్ వార్తలు చూద్దాం. క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్న సింగపురం ఇందిర. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పరిధిలోనే ఆంధ్ర తాండాలో రైస్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్, కబడ్డీ క్రీడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిర పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో జస్ట్ మిస్ అయిపోయింది. ఐనవోలు జాతరకు భారీ సంఖ్యలో భక్తులు. రాష్ట్ర నలుమూల నుంచి తరలి వస్తున్న భక్తజనం. భక్తుల కోసం వసతులు కల్పించిన వివిధ శాఖల అధికారులు. ఇక లక్ష్మీనరసింహస్వామి జాతరకు ఆహ్వానం. గీసుగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ. బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే రేవూరికి ప్రత్యేక పిలుపు వచ్చిందట. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో డాక్టర్ నాయని గోదారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి. రైట్గా పేదలకు ఫలహారం అందజేస్తున్న దళిత హిందూ పరిషత్ బృందం. పేదలకు పిండి వంటలు పంపిణీ చేస్తున్న డిహెచ్పి. ఇదిట్లుంటే మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి బాధితులకు ఎల్ఓసిని అందజేస్తా ఉన్నాడు. ఎల్ఓసి అంటే ప్రభుత్వమే కడతది అని చెప్పేసి ఒక ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే ఒక్కటికి జీతాలు. ఓబీ కంపెనీలతో ఒప్పందాలు. కార్మికులను తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ బ్యాచ్ అట. శిథిలావస్థకు చేరిన టిప్పర్లతో నరకం. కార్మికులను తాకట్టు పెట్టిన రేగా అనుచరం, రేగా కాంతారావు గ్యాంగు, ఆ నలుగురు. కాంగ్రెస్ ఫ్లెక్సీలకు నిప్పు. ఖమ్మంలో పొలిటికల్ హీట్ అట. కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. తగలబెడితే ఏమవుతుందా భయ్? సంక్రాంతి సందడి. గ్రామాల్లో గంగిరెద్దుల ఆటగాళ్ల ప్రత్యేక విన్యాసాలు. కలకలలాడుతున్న ఊరు వాడ. రైట్గా ఇదిట్లుంటే అత్యుత్సాహం చూపిస్తున్న కాకీలు. ఆంధ్ర నుండి వస్తున్న వారికి బెదిరింపులు. పందెం కోళ్ళు ఇవ్వాలని డిమాండ్, లేదంటే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులు. టాగో ఇది ఎక్కడి కథ? బ్లడ్ డొనేషన్. తెలగవరం గ్రామంలో సంకల్ప ఫౌండేషన్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిరట. ఖమ్మం మార్కెట్ కమిటీ పాలకవర్గం రద్దయిపోయింది. త్వరలో కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. శనార్థి తెలంగాణలో ఈ వార్తలు ఉంటే ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. రైట్గా దిశలో ఏమేమి వార్తలు ఉన్నాయి? కవితకు ఈడీ నోటీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి. అసలు కవిత లిక్కర్ స్కామ్ ను మీరు ఎట్లా చూస్తా ఉన్నారు ఒక్కసారి చెప్పండి నాకు. మళ్ళీ ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వడం ఎంత జరుగుతున్నాడు నిజంగా? మరి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం చేస్తారా, లేకపోతే మళ్ళీ గట్లే చూస్తారా? రైట్. కవితకు లిక్కర్ కేసులో
కవితకు లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ ఈడీ నోటీసులను మీరు ఎట్లా చూస్తారు? కవితకు ఈడీ నోటీసులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి కేసు నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం. పండుగ పూట షాక్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ రిప్లై ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి సోమవారం నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? కవితకు మళ్ళీ నోటీసులు అనేది డ్రామా అనుకునే వాళ్ళు ఇక్కడ, కవితను ఈసారి ఈడీ అరెస్ట్ చేస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. శబరిమలలో మకర జ్యోతి దర్శనం, పొన్నంబలమేడు నుంచి 3 సార్లు దర్శనమిచ్చిన జ్యోతి, శరణు ఘోషతో మార్మోగిన శబరిమల. ఇక ఇదిట్లుంటే ప్రైవేట్ యూనివర్సిటీల బిజినెస్ కు చెక్కు, ఇష్టారీతిన అడ్మిషన్లపై ఆంక్షలు, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు, బడ్జెట్ సెషన్ లో చట్ట సవరణ బిల్లు, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ, వివాదాల్లో అనురాగ్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయాలు, అసైన్డ్ భూములను ఆక్రమించినట్టు ఆరోపణలు, దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం అంటూ ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి భూములు అయితే మొత్తం అక్రమమే. ఇక మల్లారెడ్డి అయితే ఓపెన్ సీక్రెట్. అంతే, చెరువులే. గతంలో చెరువు ఉండే, ఇప్పుడు లేదు. గంతే. అంతే, చెరువును దత్తత తీసుకుండు ఆయన. ఈయననేమో ప్రభుత్వ భూములను ఈయన దత్తత తీసుకుండు. ఈ రకంగా భూములను మొత్తం కొల్లగొట్టిరు బ్యాచ్ అంతా. రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల పేరుతో జరిపే వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సైతం సవరించాలని భావిస్తున్నది. మరోవైపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయకుండా వాటి నియంత్రణకు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉన్నదంటూ ఇది మంచి కార్యక్రమం. మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లారాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీలో పనిచేయాలి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కావాలని చెప్పేసి నా మిత్రులే ఇంతకుముందు గతంలోనే వేసిండ్రు, హైకోర్టులో వేసిండ్రు. ప్రగతి భవన్ టు సోమాజిగూడ ఓ అపార్ట్మెంట్ కు తరలిన కంప్యూటర్లు, మరికొన్ని హయత్ నగర్ బేగంపేటకు, సచివాలయం ఓపెనింగ్ టైంలో కొన్నవి సైతం షిఫ్టింగ్, R&B సెక్షన్ నుంచి మరికొన్ని మొబైల్స్, పుస్తకాలు, డాక్యుమెంట్ కూడా కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి బంధువుల ఇండ్లలో భద్రంగా తరలింపంటూ ఇగో ప్రగతి భవన్ లో కేసీఆర్ ఓడిపోగానే ప్రగతి భవన్ లో ఉన్నటువంటి కంప్యూటర్లు, కీలకమైనటువంటి ఫైళ్లను రాత్రికి రాత్రి మాయం చేశారు. మాయం చేసి కేసీఆర్ బంధువుల ఇళ్లలో దాచిపెట్టినట్టు ఇవే కంప్యూటర్లు, ఇవే ఫైల్స్ అన్ని. రాష్ట్రంలో గత నెల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 3, 2023 గంటల వ్యవధిలో సెక్రటేరియట్ లో, ప్రగతి భవన్ లో ఏం జరిగిందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఫైళ్లు మాయమయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం ప్రగతి భవన్, సెక్రటేరియట్, R&B సెక్షన్ నుంచి ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు సుమారుగా 8 తరలిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారం ఎవరి చేతుల మీదుగా జరిగింది, వాటిని ఎక్కడికి తరలించారనేది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అందులో కొన్ని కంప్యూటర్లు సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్ కు, హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలోని ఒక ఇంటికి, బేగంపేటలోని మరో ఇంటికి భద్రంగా తరలించినట్టు ప్రాథమిక సమాచారం. ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయా లేక మరో చోటుకు మార్చారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నువ్వు ఏ తప్పు చేయకపోతే కంప్యూటర్లు, ఫైల్ ఎందుకు ఎత్తుకపోయినావు? ఈ కథలన్నీ ఎందుకు చేసినావు? కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలా? సీక్రెట్ గా భద్రపరిచిన కంప్యూటర్లు, పుస్తకాలు, ఫైళ్ళు ఇగో చూసుకో దాచిపెట్టిరట. ఇన్ని ఉంటాయి కేసీఆర్ కథలు. అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు అడ్డుగా 2019 సవరణ చట్టం, మున్సిపాలిటీ పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్, కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం, న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ సంప్రదించిన ప్రభుత్వం. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. గెలిచిన చోట కొత్త బాడీ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న చట్టం నిబంధనలు రూపొందించకపోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తా ఉన్నారు. ఇదిట్లుంటే మంత్రి దామోదర ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. పలు పార్టీల పోస్టులు షేర్ చేసిన హ్యాకర్లు మెసేజ్లకు స్పందించొద్దన్న మినిస్టర్ చెప్తా ఉన్నారు. ఇక అసైన్డ్ హాంఫర్ట్ సామాన్యులు మాత్రం పెండింగ్ లోనే. జీవో 59 కింద వాటి రెగ్యులరైజ్, పెద్దల దరఖాస్తులను రాహుల్ జోడో యాత్ర ప్రారంభమైంది. జోడో యాత్ర ఇప్పుడే మణిపూర్లో. సరే అక్కడ చూద్దాం. గట్టిగా పెద్దల దరఖాస్తులను క్లియర్ చేసిన అధికారులు జీవో 59 తెచ్చి మొత్తం భూములన్నీ కొల్లగొట్టిరు. పల్లారాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం చేసిన దాదాగిదే ఇది వరకు. ఎక్కడికక్కడ మామూలుగా సామాన్యులు మాత్రం పెండింగ్ లోనే. ప్రభుత్వం మారాక వెలుగులోకి సరికొత్త కోణం. ఖాళీ స్థలాలకు కన్వేయన్స్ డీడ్స్, అంతర్గత ఉత్తర్వులు, మౌఖిక ఆదేశాలతో క్లియరెన్స్, సిటీ చుట్టూ విభిన్నమైన మార్గదర్శకాలు అమలు. 1000 కోట్ల విలువైన భూములు ప్రైవేట్ పరం. ఎటుపోయినాయి కేటీ రామారావు? 1000 కోట్ల రూపాయల భూములు ఎవని? మీ అయ్యా, మీ తాతయ్య?
అసైన్డ్ పేరుతో జీవో 59 కింద దరఖాస్తు చేసుకునేందుకు సామాన్యులకు నో చెప్పిన ఆఫీసర్లు అదే సంపన్నుల అప్లికేషన్లు మాత్రం దగ్గరుండి పరిష్కరించారు. అంతర్గత ఉత్తర్వులు మౌఖిక ఆదేశాలతో వేల గజాల ప్లాట్లను రాసిచ్చేశారు. ఖాళీ స్థలాలకు సైతం కన్వేయన్స్ డీడ్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇగో ఇట్లా కొట్టేసి భూములన్నీ మార్కింగ్ పెట్టిన భూములని మొత్తం ధరని తెచ్చి కేటీ రామారావు బ్యాచ్ అంతా ఈ లంగా బ్యాచ్ ఉంది కదా, ఈ బీహారీ ముఠా ఈ మిఠా చేసిన కార్యక్రమాలన్నీ ఇవే. గచ్చిబౌలి రాజేంద్ర నగర్ మొత్తం అంతా కొట్టిపడేసారు. పుష్కర కాలంగా ఒకే ఒక్కడు స్త్రీనిధిలో ఎండీగా విద్యాసాగర్ రెడ్డి రిటైర్డ్ అయినా కుర్చీ వదలని అధికారి. జీవో లేకుండానే కొనసాగింపు. పెద్ద ఎత్తున అక్రమాల ఆరోపణలు, నచ్చని ఉద్యోగులపై వేధింపులు చేస్తూ ఉంటారు. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా విద్యాసాగర్ రెడ్డి 2011 నుంచి కంటిన్యూ అవుతున్నారు. 2022లో రిటైర్డ్ వయసు దాటినా కుర్చీని వదలడం లేదు. ఎలాంటి ఆర్డర్ లేకుండా కొనసాగుతున్నాడట సారు. ఇప్పటి వరకు చాలా మంది ఉద్యోగులు అసలు యాక్చువల్గా 750 మంది ఉద్యోగులు ఉంటే సగం మంది ఉద్యోగులు తీసిపడేసి ఉట్టిగానే ఆయన నచ్చకపోతే కథం తీసిపడేస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చి జాగిరు. సచిన్ డీప్ ఫేక్ వీడియో గేమింగ్ యాప్ కు పబ్లిసిటీ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్. చర్యలు తీసుకోవాలని మాస్టర్ బ్లాస్టర్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఆయన పేరు మీద జాగింది. రామా నువ్వే దిక్కు, తెలంగాణ భారం నీదే. రామాలయం ఇష్యూలో మోడీపైనే ఆశలు. అటు రామజపం, ఇటు మోడీ నామస్మరణ. 2 నినాదాలతో పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాత్మకంగానే ఇంటింటికి అక్షంతలు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు అందుకే లబ్ధి పొందాలని బీజేపీ బిగ్ స్కెచ్ చేసిందంటూ ఒక వార్త. అక్కడ గెలుతుందేమో కానీ ఇక్కడ నడవదు భయ్, ఇక్కడ మోతాదే. ఎంపీ ఎన్నికల వర్క్ స్పీడప్ అయింది. నేడు నడ్డా ఆధ్వర్యంలో కీలక మీటింగ్. హాజరు కానున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఇక 3000 అయితే చెట్లు దగ్ధం. మెదక్ జిల్లా రామాయంపేట శివార్లో ఘటన. ప్రమాదంపై అధికారులు ఆరాధిస్తా ఉన్నారు. ఇది దిశ ఫ్రంట్ పేజీలో ఉంటే దిశ సెకండ్ పేజీలో ఏమున్నాయి? కవితకు ఈడీ నోటీసులు. అలరించిన కుస్తీ పోటీలట. కుబీర్ తైవాన్కు టాటా చెప్పిన నౌరు. దౌత్య సంబంధాలు తెంచుకున్న ద్వీపదేశం. మరోసారి తెరపైకి చైనా తైవాన్ వివాదం వచ్చింది. ఇక పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ వర్క్ స్పీడప్ చేసిందంటూ వార్తను చూడొచ్చు. ఇక్కడ మంచి బంధాల కోసం ప్రయత్నించాం, ఆ దిశగా విజయాలు సాధించాం. రాజకీయాలను ఏమార్చి చూడొద్దు. మాల్దీవుల వివాదంపై విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్య. వాతావరణ ప్రభావంతోనే ఫ్లైట్స్ ఆలస్యం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం. సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు. స్పందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. నిన్న ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ 11 గంటలు లేట్ అట. 11 గంటలు ఆలస్యంగా వస్తే ఆఖరికి ప్రయాణికులను బోర్డింగ్కి అనుమతి ఇచ్చారు. బోర్డింగ్ కూర్చున్న తర్వాత మళ్ళీ గంటలకా మనం కూర్చోబెట్టి మళ్ళీ లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుందని చెప్తా ఉంటే ఓ ప్రయాణికుడు పోయి ఇండిగో కో పైలట్ను కొట్టే ప్రయత్నం చేసిండు. అతన్ని అదుపులోకి తీసుకురు. ఇక ప్రైస్ ఎట్లుంది? గ్యాస్ సిలిండర్ ఎట్లా ఉంది? హైదరాబాద్లో 966, వరంగల్లో 974, విశాఖపట్నం 912, విజయవాడలో 927, గుంటూరులో 944. డీజిల్ పెట్రోలు హైదరాబాద్లో 109 రూపాయల 66 పైసలు. విశాఖపట్నం విజయవాడలో ఎక్కువ ఉంది. మెమే ఆఫ్ ద డే. ఒక ఫేక్ టోల్ గేట్ పెట్టుకుంటే ఈ మంత్ సెట్ అట. ఒకడు ఫేక్ టోల్ గేట్ పెట్టిండు. టోల్ గేటే పెట్టిండు ఫేక్ టోల్ గేట్. కృత్రిమ మేధస్సుతో ఉద్యోగ భద్రతకు ముప్పు. 40% ఉద్యోగాలపై ఏ ప్రతికూల ప్రభావం చూపించబోతా ఉందట. సో ఇది సెకండ్ పేజీలో ఉంటే థర్డ్ పేజీలో ఏముంది? దిశలో 100 days అట. ట్రెండింగ్ లో నయా డేటింగ్ రూల్స్ అట. నిబంధనలపై సోషల్ మీడియాలో డిస్కషన్. ఓపెన్ కన్వర్జేషన్ అండ్ కమ్యూనికేషన్ ముఖ్యం. పరస్పర అవగాహనతోనే సంబంధాలకు ప్రయారిటీ. నచ్చితే పెళ్లి, లేకుంటే బ్రేకప్ అట. 100 రోజులు కలిసి ఉంటారట. మంచిగా ఉన్నది కథ. మ్యూజిక్ మంత్రం. రేడియేషన్ ఎక్స్పోజర్ పెరుగుతూ ఉందట. రేడియేషన్ సంతానలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. ఫాస్టాగ్ కి కేవైసీ మస్ట్ అట. ఈ నెల 30వ తేదీ లాస్ట్ డేట్, 31 లాస్ట్ డేటు. చేసుకోకుంటే డియాక్టివేట్ ప్రకటించిన ఎన్హెచ్ఏఐ. ఫాస్టాగ్ యూజర్ల కేంద్రం కేవైసీని మస్ట్ చేసింది. 2024 జనవరి 31 వరకు వారికి టైం ఇచ్చింది. అప్పట్లోగా చేయించుకోకుంటే అలాంటి ఫాస్టాగ్లను డియాక్టివేట్ లేదా బ్లాక్ లిస్టులో పెడతామని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. హైవేపై ప్రయాణించే వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్తో చెల్లింపులు చేస్తున్నారు. అయితే వాహనదారులు ఒకే ఫాస్టాగ్ను అనేక వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్లు లింకు చేస్తుండడం లాంటివి ప్రభుత్వం దృష్టికి వచ్చినాయట. శబరిమలలో అద్భుత ఘట్టం. దర్శనమిచ్చిన మకర జ్యోతి. ఇగో ప్రైవేటు యూనివర్సిటీల బిజినెస్ కు చెక్కు. మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ. అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు. మహిళల దారుణ హత్య. నోటిఫికేషన్ రాక, ఉద్యోగాలు లేక. వెటర్నరీ డిప్లొమా అభ్యర్థుల ఇబ్బందులు. కొత్త ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆశలు.
ఇక యుద్ధ ట్యాంక్ లో కేంద్ర మంత్రి స్పెషల్ రైడ్ చేసినట్టు. ఇది 4. ఇక 5వ పేజీలో వెబ్సైట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయట, ప్రజాపాలన దరఖాస్తు స్థితిని తెలుసుకోలేకపోతున్న ప్రజలంటూ. ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొంతమందికి ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పినారు. నేను అధికారులతో మాట్లాడిన ఆ సమస్యలన్నింటినీ వాళ్ళు పరిష్కరించే దిశగా పోతా ఉన్నారు. ఇది లింక్, ఈ లింకు ఒక్కసారి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ceo.telangana.nic.in ఈ వెబ్సైట్ లో ఫామ్ 18 ఉంటుంది. ఫామ్ 18ని మీరు ఇగో ఇక్కడ కనిపిస్తుంది, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఆన్లైన్ అప్లై అనేది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ని ఫిలప్ చేసి ఆన్లైన్ లో మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటువంటి హక్కును పొందొచ్చు. దయచేసి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో తప్పకుండా ఈ ఓటు హక్కు నమోదు చేసుకోండి. ఓటు హక్కు నమోదు చేసుకోకుండా మనం ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి ఉండదు. గతంలో ఓటు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నమోదు చేసుకోవాల్సిందే. ఇక పొగమంచు ప్రభావం 168 విమానాలు ఆలస్యమైనట్టు. దేశ రాజధాని నుంచి 84 ఫ్లైట్స్ రద్దు. ఢిల్లీలో 3.3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. ఇక పుష్కర కాలంగా ఒకే ఒక్కడట రిటైర్డ్ అయిన కురిసి వదలని అధికారి. మరి ఈయన మీద ఎందుకో ప్రేమ. నా కలలోకి రాముడు వచ్చాడు, అయోధ్యకు రానని చెప్పాడట. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు. ఈయన కలలోకి రాముడు వచ్చి అయోధ్యకు రానని చెప్పిండట. ఆలయ నిర్మాణంలో కపటత్వం ఉన్నది, మానవత్వాన్ని ప్రధాన మతంగా చూడాలి. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేసినట. ఈయన ఒక్కోసారి గమత్ దేశాలు ఎత్తుంటాడు. భారీగా చైనా మాంజా స్వాధీనం, 18 మందిపై కేసులు, అమ్మినా వాడిన చర్యలు పోలీసులు. మంచి ఆహారం వండితే చెప్పండి, నేను తినడానికి రానులే అంటూ మోడీ చమత్కారం. 3000 ఈత చెట్లు దగ్ధమైపోయినాయి రామాయంపేటలో. ఇక అసైన్ భూములను ఎట్లా కొట్టేసిరో చూడు. దానికి సంబంధించినటువంటి వివరాలు దిశలోని 5వ పేజీలో ఉన్నాయి. ప్రగతి భవన్ టు సోమాజీ కూడా కంప్యూటర్లు ఎత్తుకపోయి దాచిపెట్టిరు. ఒకే వ్యక్తి చేసిండట అవన్నీ. ఇది 5వ పేజీ. ఒక 6వ పేజీలో ఏమున్నాయి చూద్దాం. ఇక మణిపూర్లో శాంతి మా లక్ష్యం. 2వ రోజు రాహుల్ గాంధీ న్యాయయాత్ర కొనసాగుతా ఉంది మణిపూర్లో. ఒక్కసారి రాహుల్ గాంధీ యాత్రను ఒక్కసారి చూద్దాం. ఇదే మొత్తం కొండలు, గుట్టలు, గిరిజన కొద్దిసేపు బస్సులో, తర్వాత కొద్దిసేపు నడక, రెండు ఉంటాయి. పాదయాత్రనే కాకుండా అప్పుడు మొత్తం పాదయాత్ర ఉండే. ఈసారి ఎందుకంటే టైం తక్కువ ఉన్నది కాబట్టి 67 రోజులలో 6,713 కిలోమీటర్ పోవాలి కాబట్టి. రాహుల్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర అని, భారత్ న్యాయ జోడో యాత్ర. దీనికి కారణం కూడా ఈ బస్సు తెలంగాణ బస్సే. ఇగో మనదే TS09 తెలంగాణ బస్సే. TS09 CS8055 బాస్ అని పెట్టిరు దానికి. 8055 ఈ బస్సులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతా ఉంది. గ్రామాలు వచ్చిన చోట దిగుతూ ఆయన యాత్ర ముందుకు సాగుతా ఉంది అక్కడ. సో మణిపూర్లో రాహుల్ గాంధీ ఎందుకు ఇట్లా బస్సు యాత్ర చేయాల్సి వస్తుందంటే చాలా దూరం అడవి ఉంటుంది. అవును, ఈ అడవిలో అనవసరంగా నడిస్తే వేస్ట్ అయిపోతుంది టైం అని చెప్పేసి ఇట్లా బస్సు యాత్ర కూడా పెట్టుకున్నారు. రైట్గా. ఇది రాహుల్ దిగుతుండా ఏంది, మహిళలను కలుస్తా ఉన్నాడు. ఓకే, మహిళలు ఏమో తీసుకుని వచ్చిరుగా, ఏదో మణిపూర్ మహిళలు ఏదో వచ్చినట్టున్నారు. రైట్గా. రాహుల్ జోడో యాత్ర క్యూ న్యూస్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది చూడండి. భారత్ జోడో యాత్రకు సంబంధించినటువంటి అంశాలు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అలజడి. కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు అని అంటే, కవితకు మళ్ళీ నోటీసులు అనేది డ్రామా అని చెప్పి 100కి 73% మంది అభిప్రాయపడతా ఉన్నారు.